రియల్‌మీ P4 పవర్ ప్రెజెంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ అన్నమాట. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొబైల్ బ్రాండ్స్ అనేవి వాళ్ళ యొక్క బ్యాటరీ కెపాసిటీని అమాంతం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈసారి డైరెక్ట్‌గా మనకి రియల్‌మీ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ తీసుకొని వచ్చేసింది. ఇంకా పవర్ బ్యాంక్స్‌లో పనేముంటది చెప్పండి. ఫోనే మీకు పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. సో, పవర్ బ్యాంక్ లాగా పనిచేయడం పక్కన పెడితే బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో ఈ ఫోన్ చాలా బాగుంది. మరి మిగతా డిపార్ట్మెంట్స్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ ఫోన్ ఎవరు కొనాలి? ఎందుకు కొనాలో మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా మాట్లాడుకుందాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఈ ఫోన్‌లో మనకి మేజర్‌గా బ్యాటరీ హైలైట్ కాబట్టి ముందు దాని నుంచి స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఒక్కసారి మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు మొత్తం 3 మోడల్స్ ఈ ఫోన్‌తో వస్తుందన్నమాట. 8+128 జీబీ మోడల్, అలాగే 8+256 జీబీ, అలాగే 12+256 జీబీ అనమాట. సో, బేస్ మోడల్ ఏదైతే ఉందో మీకు 26,000కి లాంచ్ చేశారు. సో, ప్రతి దాని మీద మీకు రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ మోడల్ 26,000 లాంచ్ చేశారు కదా, ఇది మీకు 24,000కి వస్తుంది. అలాగే ఏదైతే మిడ్ వేరియంట్ ఉందో ఇది మీకు 28,000కి లాంచ్ చేశారు. ఇది మీకు 26,000కి వస్తుంది. టాప్ మోడల్ ఉంది కదా 12+256 జీబీ వేరియంట్ వచ్చేసరికి 31,000కి లాంచ్ చేశారు. 29,000కి వస్తుంది. ఇది ప్రైజింగ్ అనమాట 3 ఫోన్స్ అయితే. ఒకవేళ మీరు బేస్ మోడల్ కొనాలనుకుంటే 24,000 పెట్టాల్సి ఉంటది. సో, 24,000కి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తారో ఇప్పుడు మనం మాట్లాడదాం. అది కూడా బ్యాటరీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫోన్‌లో వీళ్ళు బాగా హైలైట్ చేసేది 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట. సో, పక్కన ఆ 1 కూడా వీళ్ళు గట్టిగా అయితే మనకి రిప్రజెంట్ చేస్తున్నారన్నమాట. ఈ ఫోన్‌లో ఇంత బ్యాటరీ ఉందని చెప్పేసి. టిపికల్‌గా ఈ ఫోన్‌లో ఉండే బ్యాటరీ కెపాసిటీ అయితే మీకు 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట. కానీ రేటెడ్ కెపాసిటీ ఏదైతే ఉందో మీకు 9,750 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంటే యాక్చువల్ బ్యాటరీ కెపాసిటీ అనేది మీకు 9,750 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. టిపికల్‌గా అయితే మీకు 10,000 ఉంటదనమాట. సో, ఇది దీని డిఫరెన్స్ అయితే మనకి మొత్తానికి. అలాగే ఈ ఫోన్‌లో మీకు 80 వాట్స్‌కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందన్నమాట ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. ఒకవేళ మీరు ఈ ఫోన్ యూజ్ చేసి వేరే దానికి ఛార్జింగ్ పెట్టాలనుకున్నా కానీ మీకు వైర్డ్ ఛార్జింగ్ రివర్స్‌లో మీకు 27 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. సో, బ్యాటరీ అనేది మీకు హైలైట్ కాబట్టి ఇక్కడ కొన్ని రియల్‌మీ కొంచెం జాగ్రత్తలు తీసుకుందనమాట ఈ బ్యాటరీ విషయంలో అయితే. ఏంటంటే మీకు పెద్ద బ్యాటరీ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఫస్ట్ సేల్‌లో ఎవరైతే మనకి ఈ ఫోన్ కొంటారో వాళ్ళకి 4 ఇయర్స్ బ్యాటరీ మీద వారంటీ వస్తుందనమాట. ఇది వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు అక్కడైతే. సో, మీరు కావాలంటే బ్యానర్ రాసి చూడొచ్చు. సో, 4 ఇయర్స్ మీకు బ్యాటరీ మీద మీకు వారంటీ ఉంటుంది. బ్యాటరీ మీద ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా. పాయింట్ నెంబర్ 2 వచ్చరికి ఏంటంటే ఒకవేళ మీరు ఈ ఫోన్‌ని 8 ఇయర్స్ వరకు వాడారనుకోండి, 80% ఆఫ్ ద బ్యాటరీ హెల్త్ అనేది మీకు స్టిల్ అలాగే ఉంటదనమాట. అంటే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 80% ఆఫ్ ద బ్యాటరీ హెల్త్ అనేది మీకు చాలా హెల్తీగా అయితే ఉంటదనమాట. అది కూడా మీకు 8 ఇయర్స్ వరకు. అలాగే మీరు ఒకవేళ మంచిగా వాడితే 4 ఇయర్స్ వరకైతే 100% వరకు బ్యాటరీ హెల్త్ మీకు అలానే ఉంటదనమాట. సో, ఇది మీకు రియల్‌మీ చెప్తుందనమాట. సో, బ్యాటరీ విషయంలో అయితే వీళ్ళు చాలా వరకు అయితే జాగ్రత్త తీసుకున్నారని చెప్పేసి రియల్‌మీ చెప్తుందనమాట. సో, మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలీదు కానీ వాళ్ళైతే వెబ్‌సైట్‌లో మెన్షన్ చేశారు. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం మీకు 8 వాట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ ఛార్జింగ్ చేయాలనుకుంటే 36 మినిట్స్‌లో మీకు 50% ఛార్జ్ అయిపోతుందనమాట. అండ్ ఇంచుమించు మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే ఒక గంట సేపు అయితే టైం పడుతుంది. అలాగే డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం మీరు ఎంత హెవీ యూజర్ అయినా మీకు 1 డే పక్కా వస్తది. ఒకవేళ మీరు బాగా హెవీ యూజర్ అయితే మీకు 1 డే వస్తదనమాట. మీరు లైట్ యూజర్ అయితే మాత్రం మీకు 2 డేస్ వరకు బ్యాటరీతో వస్తదనమాట. ఎందుకంటే పెద్ద పవర్‌ని కన్జ్యూమ్ చేసే ప్రాసెసర్ కూడా కాదు. మీకు బాగా గేమ్స్ ఆడదాం అన్నా గానీ మీరు ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి మీకు బ్యాటరీ ఈజీగా అయితే మీకు 1.5 డే పక్కా వస్తదనమాట. సో, ఆ బ్యాటరీ విషయంలో మీకు ఎక్కడ డోకా అయితే ఉండదు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడదాం మనం. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. అలాగే LPDDR4 ఎక్స్ ర్యామ్ అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ యూజ్ చేశారనమాట. ప్రాసెసర్‌లో నాకు చాలా కాంప్రమైజ్ అనిపించింది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను ఈ ఫోన్ ఇలానే తీసుకొస్తారని చెప్పేసి. బ్యాటరీ కూడా వీళ్ళు బాగా హైలైట్ చేశారు కాబట్టి ప్రాసెసర్ కొంచెం డౌన్‌గ్రేడ్ చేశారు. రియల్‌మీ P4 ప్రో వీళ్ళ ఫోనే ఉంది. సో, అది 24,000కి అట్లా వస్తదనమాట. ఆఫర్‌లో మీకు 22,000కి అట్లా కూడా వచ్చింది. ఈ ఫోన్ మీకు చాలా బాగుంటది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్‌లో మీకు ఓవరాల్‌గా టిక్ చేస్తదనమాట. చాలా బాగుంటది ఆ ఫోను. స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది. సేమ్ అలానే ఈ ఫోన్‌లో కూడా స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 తీసుకొచ్చేసి బ్యాటరీ ఇట్లనే ఉంచేసి ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టినా కానీ చాలా బాగుంటది. ఎందుకంటే బ్యాటరీ బాగా కావాలనుకునే వాళ్ళు ఒక మంచి ఆల్రౌండర్ కావాలంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ప్రాసెసర్ కొంచెం వెనకబడుతుంది కాబట్టి తీసుకునే వాళ్ళు కొంచెం ఆలోచించండి. అంటే మీకు ఎక్కువ ప్రయారిటీ అనేది గేమ్స్ కాదు. ఇవాళ నార్మల్‌గా వాడడానికి. అలాగే బ్యాటరీ ఎక్కువ సేపు రావాలనుకుంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంతేగాని గేమ్స్ ఆడడానికి అయితే ఈ ఫోన్ పనిచేయదు. ఇంకా ఈ చిప్‌తో పాటు మనకి అడిషనల్‌గా హైపర్ విజన్ చిప్ యాడ్ చేశారనమాట. ఇది మీకు రియల్‌మీ P4 ప్రోలో ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అప్పుడు తీసుకొనొచ్చారు. దీనివల్ల మీకేంటంటే ఫేక్ ఫ్రేమ్స్‌ని యాడ్ చేస్తామన్నమాట. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ లాగా అయితే వర్క్ అవుతదన్నమాట చిప్ అనేది. అలాగే డిస్‌ప్లేలో ఎన్హాన్స్‌మెంట్స్ ఎట్లా అంటే మీకు ఎన్హాన్స్ చేస్తామన్నమాట. కలర్స్ గానీ, డీటెయిల్స్ గానీ బూస్ట్ చేసి మీకు నీట్‌గా చూపిస్తదనమాట. ఇది మీకు ఇందుకు యూజ్ అవుతుంది ఈ హైపర్ విజన్ చిప్ అయితే. సో, టోటల్‌గా ఈ రెండిటి కాంబినేషన్‌లో మనకి ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంటదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎంత చెప్పినా గానీ
దాని క్లాకింగ్ స్పీడ్‌కి ఇవంతా మనకి వర్త్ అయితే కాదు. మాక్సిమం వీళ్ళు పుష్ చేస్తే ఒక 90 ఎఫ్‌పీఎస్ వరకైతే ఈ ఫోన్ గేమ్స్ హ్యాండిల్ చేయగలుగుతుంది గానీ, మీకు ఆ ప్రైస్‌కి మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ ఫోన్‌లో బాగోదు. ఇంకా డిస్‌ప్లే చూసుకుంటే 6.8 ఇంచ్ 1.5K ప్యానెల్‌తో వస్తుంది. మీకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే అనమాట. అలాగే 144 హెర్ట్జ్‌కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని యొక్క పీక్ బ్రైట్‌నెస్ అయితే మీకు 6500 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే హై బ్రైట్‌నెస్ మోడ్ వచ్చేసరికి మీకు 1800 నిట్స్ వరకైతే ఉంటుంది. హెచ్‌డీ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు నెట్‌ఫ్లిక్స్ కూడా మీకు హెచ్‌డీలో ప్లే అవుతుందన్నమాట. అలాగే 10 బిట్ ప్యానెల్‌తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ గానీ, మీకు డిస్‌ప్లే క్వాలిటీ గానీ, ఆ ప్రైస్‌కి ఓకే. డిస్‌ప్లేలో మీకు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్‌తో వస్తుందన్నమాట. సోనీ AA2 సెన్సార్‌తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అట్‌లీస్ట్ ఇక్కడ ఒక 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి ఫ్రంట్, బ్యాక్ 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చినా బాగుండేది. అది కూడా ఇవ్వలేదు మనకి. ఇక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్ లాగా కనిపిస్తా ఉంది. ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే 3 కలర్స్‌లో వస్తుందన్నమాట. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, అలాగే సిల్వర్ కలర్. కొంచెం ఆడ్‌గా ఉన్నాయి 2 కలర్స్ అయితే. సిల్వర్ కొంచెం మీకు బెటర్ అనిపిస్తుంది చూడడానికైతే. సో, అది మీ డిజైన్ అనేది కలర్స్ అనేవి మీ ఇష్టం ఇంగ. ఇంకా ఫ్రంట్ ప్రొడక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా 7 అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చేసరికి సైడ్స్ ఇంకా బ్యాక్ వచ్చేసి మీకు ప్లాస్టిక్‌తో వస్తుంది. అడిషనల్ ఫీచర్ చూసుకుంటే మాత్రం ఇందులో మీకు IP68, 69 రేటింగ్‌తో వస్తుంది. మీకు కంప్లీట్‌గా వాటర్ రెసిస్టెంట్ అనమాట. వాటర్‌లో పడ్డా మీకు ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్‌లో మీకు NFC ఉండదు గానీ ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. డాల్బీ అట్మాస్ ఏమి ఉండదు గానీ రియాలిటీ ఆడియో అయితే సపోర్ట్ చేస్తది. ఇంకా మీకు హెడ్‌ఫోన్ జాక్ లాంటివి అయితే ఏమీ ఉండవు. టైప్ సి 2.0 పోర్ట్‌తోనే వస్తుంది. సో, ఇవన్నమాట ఓవరాల్‌గా దీని యొక్క స్పెక్స్ అనేవి. ఓవరాల్‌గా అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా ఒక మాటలో నన్ను అడిగితే మాత్రం నేను ఏం చెప్తానంటే బ్యాటరీ కోసం అంటే మీరు కొంచెం నార్మల్‌గా వాడతారు. మీడియం యూజర్ మీరు రియల్‌మీ బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలి. మీకు బ్యాటరీ అనేది ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో, ఇది ఓవరాల్‌గా రియల్‌మీ P4 పవర్ గురించి నా ఒపీనియన్ అయితే. ఒకవేళ మీరు అసలు ఈ ఫోన్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా ఏమంటారు? మీ వర్డిక్ట్ ఏంటో కింద కామెంట్ చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ చిన్న లైకే ఇంకొక నలుగురికి చూపిస్తుందన్నమాట. వీడియోని తీసుకెళ్ళి యూట్యూబ్ అనేది వాళ్ళ ముందు పెడుతది. మీరు కూడా చూడండి అని చెప్పేసి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రికమెండ్ చేయండి. మీకు నేను అడుగుతున్నాను కాదు గానీ, ఒకవేళ మీకు నిజంగానే నా దగ్గర కంటెంట్ మీకు ఉంది. మీకు వర్త్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే లేదు. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త టెక్నాలజీ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అండ్ బై.